Hello my dear friends, welcome back to English with Shyam sir. Name is Shyam sir మాట్లాడుతున్నాను. You are watching the editorial analysis of October 23rd Hindu newspaper. సో ఈ వీడియోలో మనం అక్టోబర్ 23 హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్, ఒకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ కరెంట్ అఫైర్స్ ఇన్ దిస్ ఆర్టికల్. మై మోటో ఈజ్ నాట్ టు టీచ్ యూ జీకే ఇన్ దిస్ ఆర్టికల్. మై మోటో ఈజ్ వెరీ సింపుల్. ఈ ఆర్టికల్ని మీకు సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అంతే. Why? What is the purpose? If you have to improve your English language proficiency, English మీద మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ న్యూస్ పేపర్ రీడింగ్కి కావాల్సిన మోటివేషన్, కావాల్సిన గైడెన్స్ నేను ఇవ్వాలి కదా. అందుకే ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు న్యూస్ పేపర్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రోజులకి ఈ వీడియో చూడకుండా డైరెక్ట్గా మీరే హిందూ పేపర్ కొనుక్కొని ఆర్టికల్స్ చదివేస్తే కూడా మీకు అర్థమైపోతుంది. లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. సో ఎడిటోరియల్ అనాలిసిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ దిస్ విల్ హెల్ప్ యూ డెవలప్ ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇంగ్లీష్. బేసికల్గా ఫ్రీ వరల్డ్ అనే పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది. నేను ఈ ఆర్టికల్లో ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ప్రతి సెంటెన్స్ చదివి మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పేస్తాను. ఐ ట్రై టు మేక్ దిస్ వీడియో యాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో యాజ్ ప్రిసైజ్ యాజ్ పాసిబుల్. ఏం లేదు, నేను మీకు ముందు జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ చెప్పేస్తాను. రీసెంట్గా వేరే కంట్రీ నుంచి ఒక ఫేమస్ రైటర్, ఆథర్, ఒక పర్సన్ ఇండియా వచ్చారు టూరిజం వీసాలో, టూరిస్ట్ వీసా తీసుకుని. సో జనరల్గా టూరిస్ట్ వీసా అంటే ప్లేసెస్ని సందర్శిస్తారు. కానీ ఈ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే రైటర్, ఆథర్ ఉన్నారో, టూరిస్ట్ వీసా తీసుకుని ఇండియా వచ్చిన ఈ వ్యక్తి ఎడ్యుకేషన్కు సంబంధించి అలాగే బుక్స్కి సంబంధించి ఒక యాక్టివిటీ చేశారు ఇండియాలో. మరి టూరిస్ట్ వీసా తీసుకుని వచ్చిన వ్యక్తి టూరిజం కాకుండా ఏ పని చేయకూడదని టూరిస్ట్ వీసాలో కండిషన్ ఉంది. కాబట్టి వెంటనే ఈ పర్సన్ని ఇండియా నుంచి వెళ్ళిపోండి అని మనం తరిమేసాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ పర్సన్ ఎవరైతే మనం తరిమేసామో, ఎక్స్పైల్ చేసేసామో, మీరు టూరిస్ట్ వీసాలో వచ్చి టూరిజం కాకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని మనం ఆ పర్సన్ని తరిమేసామో, ఈ పర్సన్ చాలా గొప్ప పర్సన్, చాలా మంచి బుక్స్ రాశారు. ఈ పర్సన్ రాసిన బుక్స్ చాలామందికి ఇష్టమైన బుక్స్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈ పర్సన్ని మనం టూరిస్ట్ వీసా కండిషన్ వైలేట్ చేశారని ఇండియా నుంచి పంపించేస్తే, మరి చాలామంది గతంలో వేరే వేరే వీసాలు తీసుకుని ఇక్కడికి వచ్చి వేరే వేరే పనులు చేశారే. ఒక బిజినెస్ పని మీద వచ్చే వ్యక్తి, బిజినెస్ వీసా లేదా బిజినెస్ పని మీద వచ్చే వ్యక్తి పాలిటిక్స్కు సంబంధించి చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి వెళ్తూ ఉంటారే. అంటే వాళ్లకు ఒక న్యాయం, ఈ వ్యక్తికి ఒక న్యాయం ఏంటి? సో ఈ ఆర్టికల్ అంతా కూడా ఈ పర్టికులర్ పాయింట్ మీదే నడిచిందనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ నరేంద్ర మోడీ ఈరోజు మార్నింగ్ లేచి చదివితే కొంచెం బాధపడతారు. ఎందుకంటే ఈ ఆర్టికల్ చాలా ఫ్రాంక్గా, హార్ష్గా రాసిన ఆర్టికల్. హిందూ పేపర్ వాళ్ళని ఐ పర్సనల్లీ అప్రిషియేట్. వాళ్ళు అన్నది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఇండియాలో ఉందో కొంచెం ఆలోచించి బిహేవ్ చేయండి, ఇలా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయకండి. టూరిస్ట్ వీసా తీసుకుని వచ్చిన వ్యక్తి టూరిజం మాత్రమే చేయాలి, అది కరెక్టే. కానీ ఇలాంటి రూడ్ బిహేవియర్ వల్ల ఇండియాకు ఉండే గౌరవం తగ్గిపోతుంది అన్నది ఈ ఆర్టికల్ యొక్క సొల్యూషన్. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే, మీరు ఇక్కడ దాకా వీడియో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైతే ఇంకా ఫర్దర్గా వీడియో చూడకపోయిన ప్రాబ్లం ఉండదు. బట్ స్టిల్ చూడండి, ఎందుకంటే ప్రతి సెంటెన్స్ చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. సో ఫ్రీ వరల్డ్ అనే టైటిల్ పెట్టారు. ఇండియా షుడ్ బి మోర్ వెల్కమింగ్ ఆఫ్ ఫారెన్ స్కాలర్స్ అండ్ ఎక్స్పర్ట్స్. నేను సెంటెన్సెస్ ఫాస్ట్ చదువుతా ఇంగ్లీష్లో, బట్ మీకు తెలుగులో అయితే స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇండియా షుడ్ బి మోర్ వెల్కమింగ్ ఆఫ్ ఫారెన్ స్కాలర్స్ అండ్ ఎక్స్పర్ట్స్. భారతదేశం ఫారెన్ స్కాలర్స్ని, మేధావుల్ని, వేరే దేశానికి చెందిన మేధావుల్ని గౌరవించాలి, వాళ్ళని వెల్కమ్ చేయాలి, తరిమేయకూడదు. The free movement of people and ideas is integral to a globalized world. But India continues to send out conflicting signals on this count. See, వేరే కాంటినెంట్స్ నుంచి, వేరే దేశాల నుంచి మేధావులు, గొప్పవాళ్ళు ఇండియాకి రావాలి.
అలాగే ఇండియాలో ఉన్న గొప్ప వాళ్ళు మేధావులు వేరే దేశానికి వెళ్ళాలి. అంటే ఫ్రీ మూమెంట్ అంటాం. ఇది జరగాలి. కానీ ఈ ఫ్రీ మూమెంట్ జరగడం వల్ల మన దేశానికి కూడా ప్లస్సే జరుగుతుంది. కానీ రీసెంట్గా ఇండియా చేసిన పని దీనికి విరుద్ధంగా ఉంది. మనం ఫ్రీ వరల్డ్ని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయడం ఏంటి అని అడుగుతున్నాడు. On the one hand, it wants to welcome technology, capital and know-how from all corners of the world, but on the other hand, it's also trying to insulate itself, feeling insecure about an alleged global conspiracy against it. ఒక పక్కన మన దేశం ఏం చెప్తుందంటే మనం ప్రపంచాన్ని గౌరవించాలి, ప్రపంచంలో ఉన్న టెక్నాలజీని మనం కాపీ కొట్టాలి లేదా మనం ఇన్స్పైర్ అవ్వాలి, వేరే కంట్రీస్లో ఉన్న కొత్త విషయాలు మనం చూసి నేర్చుకోవాలి, డెవలప్ అవ్వాలి అని చెప్తున్నాం. కానీ ఇంకో పక్కన ఏం చేస్తున్నామంటే వేరే కంట్రీస్ నుంచి ఎవరినో వస్తుంటే భయపడిపోతున్నాం, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాం, వాళ్ళని తరిమి కొట్టేస్తున్నాం. ఏంటిది అంటున్నాడు. ద డిపోర్టేషన్ ఆఫ్ ఫ్రాన్సిస్కా ఒర్సినీ, ఏ స్కాలర్ ఆఫ్ హిందీ అండ్ సౌత్ ఏషియన్, ఇదంతా ఒక అబ్రివేషన్, యూనివర్సిటీ, ఫ్రమ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆన్ October 20 హ్యాస్ టు బి సీన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సో ఒర్సినీ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే స్కాలర్ అమ్మ, హిందీ అండ్ సౌత్ ఏషియన్ లిటరేచర్ ప్రొఫెసర్ ఎమిరిట్ అట్ ద స్కూల్ ఆఫ్ SOSA యూనివర్సిటీ. సో లండన్లో ఒక అత్యున్నత అద్భుతమైన యూనివర్సిటీలో ప్రొఫెసర్, స్కాలర్. ఆ వ్యక్తిని మనం రీసెంట్గా ఢిల్లీ వచ్చారు, మనం తరిమేశాం. ఎందుకు తరిమేసామంటే చూద్దాం. షీ హెల్డ్ ఏ వ్యాలిడ్ 5-year e-tourist visa but was blacklisted in March 2025 for violation of visa conditions. తనకు ఒక వీసా ఉంది, ఈ టూరిస్ట్ వీసా, 5 years ఉంటుంది అది. కానీ రీసెంట్గా తను ఆ వీసాలో ఉన్న ఒక కండిషన్ని వైలేట్ చేశారన్న పేరుతో మనం వీసాని క్యాన్సిల్ చేసేసి ఇండియా నుంచి వెళ్ళిపోమని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టేసాం దాన్ని. సో ఒర్సినీ హ్యాడ్ ఎలిజిడ్లీ ఎంగేజ్డ్ ఇన్ అకాడమిక్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ఏ విజిట్ ఇన్ October 24. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఈ వ్యక్తి చేసిన పని ఏంట్రా అంటే ఒక అకాడమిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు. అకాడమిక్ యాక్టివిటీ అంటే ఎడ్యుకేషన్కు సంబంధించి లేదా కాలేజెస్కు సంబంధించి లేదా బుక్స్కి సంబంధించి విద్యకు సంబంధించి ఆ వ్యక్తి ఏదో ఒక పని చేశారు. అంటే లాస్ట్ ఇయర్ October 2024లో. ఆ కారణంగా మనం ఏం చేసాము, అదేంటది, మీరు టూరిజం పని మీద వచ్చారు, ఒక టూరిస్ట్ లాగా అన్ని చూసి వెళ్ళిపోవాలి, ఫోటోలు తీసుకెళ్ళిపోవాలి, కానీ అకాడమిక్ యాక్టివిటీస్లో ఎలా మీరు పార్టిసిపేట్ చేస్తారని మనం ఆ వ్యక్తిని బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తాం. చూడండి. Her influential work, The Hindi Public Sphere 1920-40, Language and Literature in the Age of Nationalism, has significantly contributed to the understanding of Indian literacy and cultural history. ఈ ఒర్సినీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఎంత గొప్ప పర్సన్ అంటే ఆ వ్యక్తి రాసిన కొన్ని బుక్స్ ఇప్పటికీ కూడా మనం చాలా గర్వంగా చదువుతామండి. గొప్ప బుక్స్ అంటవి. ఆ బుక్స్ పేర్లు అంటే ఇక్కడ రాశారు. మరి ఇంత గొప్ప పుస్తకం రాసిన ఇంత గొప్ప వ్యక్తిని మనం టూరిజంకి సంబంధించి వీసాలో ఒక కండిషన్ సరిగ్గా లేదని ఇంత హార్ష్గా బిహేవ్ చేయాలా అని అడుగుతున్నాడు. షీ ఈజ్ వన్ అమంగ్ ద మెనీ ఫారెన్ స్కాలర్స్ హూ హ్యావ్ డివోటెడ్ దర్ లైఫ్స్ టు దర్ రీసెర్చింగ్ అండ్ రైటింగ్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా. బేసిక్గా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తినో ఇండియన్ కాదు, వేరే కంట్రీలో పుట్టి పెరిగారు, కానీ ఇండియాకు సంబంధించిన కొన్ని గొప్ప విషయాల మీద పుస్తకాలు రాశారు. అట్లీస్ట్ మనకి ఆ కర్టసీ అయినా ఉండాలి కదా. మనం ఎలాగో మన దేశాన్ని గౌరవించాం, మనం ఎలాగో మన దేశం గురించి గొప్పగా మాట్లాడాం, మనం ఎలాగో మన దేశాన్ని నాశనం చేసేస్తూ ఉంటాము. కానీ వేరే దేశానికి సంబంధించిన ఈ వ్యక్తి ఇండియా గొప్పతనం గురించి పుస్తకాలు రాసిన ఈ వ్యక్తిని కనీసం మనం గౌరవించాలి కదా. ఫారెన్ బిజినెస్ లీడర్స్ విజిటింగ్ ఇండియా routinely. The argument about violations may be well true, but also evident is the arbitrariness in deportation decision. సరే, నేను ఒప్పుకుంటాను ఈ వ్యక్తి చేసింది తప్పే, తను వచ్చింది టూరిజం పని మీద, కానీ ఇక్కడ చేసింది ఏదో ఒక అకాడమిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు, తను చేసింది తప్పే, వీసా కండిషన్ వైలేషన్ జరిగింది, ఒప్పుకుందాము. కానీ దానికి రెస్పాన్స్ ఇదా, మనం ప్రవర్తించాల్సిన తీరు ఇంత హార్ష్గా ఉండాలా? మరి ఆ మాటకు వస్తే foreign business leaders visiting India routinely make political statements praising the government, which can be termed a violation of visa conditions. సరే, ఈ ఒర్సినీ అనే వ్యక్తిని పక్కన పెడదాం. మనం వేరే సిచ్యువేషన్స్లో చాలామంది బిజినెస్ పని మీద ఇండియా వచ్చి రాజకీయాలు చేస్తుంటారు. మరి వాళ్ళని మనం బ్లాక్ లిస్ట్లో పెట్టలేదే, అంటే వాళ్ళు బడా బాబులు కాబట్టి, వాళ్ళు బిజినెస్ కాబట్టి, వాళ్ళ మనకి ట్యాక్స్లు వస్తున్నాయి కాబట్టి. వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్? ఎందుకు ఈ నెపోటిజం లేదా పార్షియాలిటీ? మీకు అర్థమైందా? సో ఫస్ట్ పారాగ్రాఫ్లో క్లారిటీ వచ్చిందా? ఏం లేదు, వీసా కండిషన్ని వైలేట్ చేసిన ఒక గొప్ప వ్యక్తిని, వీసా కండిషన్ వైలేట్ చేసిన ఒక పాపానికి అవమానించి పంపించేస్తాం. ఆ వ్యక్తి చాలా గొప్ప బుక్స్ రాసిన ఒక వ్యక్తి.
సో కండిషన్స్ని వైలేట్ చేయడం తప్పే, కానీ దానికి రెస్పాన్స్ ఇంత రూడ్గా ఉండాలా? సరే పోనీ ఈ వ్యక్తికి ఇచ్చిన పనిష్మెంటే మనం అందరికీ ఇస్తున్నాం, ఇవ్వట్లేదే, మరి ఏంటి వ్యత్యాసం అని అడుగుతున్నాడు. నెక్స్ట్, those who see themselves as guardians of India's national security will have to think hard on the cost and the benefits of restricting the entry of international scholars into the country. ఎవరైతే మన దేశ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో, మన దేశ మనం చాలా గొప్ప పనులు చేస్తున్నాము, మనం దేశాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నామని ఎవరైతే పదే పదే చెప్పుకుంటున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న స్కాలర్స్ని మనం ఇలా అవమానిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. Many people associated with the ideological ecosystem of the ruling BJP believe that there is international conspiracy to influence the thinking of Indians. This thought is reflected in policy actions that restrict non-governmental organizations and scholars. There are various forces globally at play at any given point, some favoring India, some not. While the country must have a strategy to harness the forces that help it and counter those that don't, it can't do this by fencing in itself. అదేంటి సార్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నా, కంగారు పడకండి, నా 4 సెంటెన్సులు చదివితేనే మీకు క్లారిటీ వస్తుంది. ఏం లేదురా, ఒకటైతే నిజం, ఎవరైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను చాలా బాగా గౌరవిస్తూ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఒక విషయం బాగా నమ్మకం ఏంట్రా అంటే, ప్రపంచంలో కొన్ని దేశాలు ఇండియా మీద పగబెట్టాయి, ఇండియాని ఎలా ఇబ్బంది పెట్టాలో ప్రయత్నం చేస్తున్నాయి. సో వరల్డ్లో కొన్ని బిగ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే కావాలని ఇండియా వచ్చి ఇండియాలో ఉన్న కొంతమంది మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, విదేశాల నుంచి వచ్చే కొంతమందితో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ఇష్టపడే కొంతమంది యొక్క సిద్ధాంతం. బట్ అది నిజమే, అది కరెక్టే. వరల్డ్లో కొన్ని కంట్రీస్ ఇండియాని ఎలా ఇండియాని ఎలా వెనక్కి లాగాలో ట్రై చేస్తున్నాయి. కానీ ఆ విషయం తెలిసిన మనకి బిహేవ్ చేయాల్సిన విధానం ఇది కాదు, దానికి మనం కౌంటర్ అటాక్ ఇవ్వాలి. కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. వేరే దేశాల నుంచి వచ్చే స్కాలర్స్ని, రైటర్స్ని, పోయెట్స్ని ఇలా మనం అవమానిస్తే రేపు పొద్దున ఏమవుతుంది అంటే, ఇండియా నుంచి ఒక స్కాలరో, ఒక పోయెట్టో, ఒక రైటరో వేరే కంట్రీ వెళ్తే వాళ్ళకు కూడా ఇదే పనిష్మెంట్ ఇస్తారు కదా. సో ప్రాబ్లం జెన్యూన్, కానీ రియాక్షన్ విధానం ఇది కాదు. వైల్ ద కంట్రీ మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాటజీ టు హార్నెస్ ద ఫోర్సెస్. సో ప్రపంచంలో కొన్ని దేశాలు ఇండియాని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాయన్నది నిజమే, ఈ ప్రాబ్లం జెన్యూన్. కానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం ఒక పాలసీ డిజైన్ చేసుకోవాలి తప్ప ఇలా నేను కొట్టేస్తాను, తరిమేస్తాను, వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళని అవమానించేస్తానంటే రేపు పొద్దున్న ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్స్ చాలామంది వేరే కంట్రీస్లో ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. In Miss Orsini's case, there is nothing beyond the claim that she violated visa conditions. To begin with, visa conditions should be more welcoming of scholars, scientists and experts. ఇంతకీ పోనీ కాసేపు మనం ఇందాక నుంచి ఈ ఒర్సిని అనే వ్యక్తి చేసిన తప్పే అనుకుందాం. నిజంగా అది అంత పెద్ద తప్ప? తను ఏం చేసింది? ఇండియాలో ఏమైనా బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేసిందా? టెర్రరిస్టులను కలిసిందా? లేకపోతే చేయకూడని పని ఏమైనా చేసిందా? అకాడమిక్ యాక్టివిటీ చేసింది కదా. అప్పుడు మనం ఏం చేయాలి? తను చేసింది తప్పు, తను వీసా కండిషన్ని వైలేట్ చేసిందని ఫిక్స్ అయిపోకుండా మనం వీసా కండిషన్స్ని మారుద్దాం. ఆ వ్యక్తి చేసింది మంచి పని అయినప్పుడు ఎందుకు మనం వీసా కండిషన్స్ని మార్చకూడదు? వీసా కండిషన్స్ని వైలేట్ చేసిందని మనం అనుకోవడం కాకుండా అసలు ఆ వీసా కండిషన్స్ని ఒకసారి మార్చి చూద్దాం. ఎందుకంటే స్కాలర్స్ని మనం వెల్కమ్ చేయాలి, సైంటిస్టులని గౌరవించాలి. It is also relevant in this context that there are several global leaders in many fields who are of Indian origin but are citizens of another country. నేను ఇందాక అదే చెప్పాను, ఆల్రెడీ ఇండియాలో పుట్టి పెరిగిన చాలామంది మేధావులు వేరే దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ యొక్క కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుందంటే, రేపు వాళ్ళ కంట్రీస్లో వాళ్ళ మీద అంటే మన ఇండియన్స్ మీద అటాక్స్ మొదలవుతాయి. సో ఏ కంట్రీ దట్ ఫీల్స్ థ్రెటెన్డ్ బై ఆథర్స్, సైంటిస్ట్స్ అండ్ థింకర్స్ will have little chance of realizing its full potential. ఎప్పుడైతే ఏ దేశం అయితే వేరే దేశానికి చెందిన రచయితలను, సైంటిస్టుల్ని, మేధావుల్ని చూసి భయపడుతుందో ఆ దేశం ఎదగడం కష్టం. అంటే మన గురించి చెప్తున్నాడు. ఓపెన్ సొసైటీస్ హ్యావ్ దేర్ వల్నరబిలిటీస్ బట్ ట్రయింగ్ టు ఫిక్స్ దెమ్ బై టర్నింగ్ ఇన్ టు ఏ క్లోజర్ సొసైటీ విల్ స్టంట్ ప్రోగ్రెస్ వితౌట్ నెసెసర్లీ ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ.
ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం ఫ్రీ వరల్డ్, ఓపెన్ సొసైటీ. ఏ కంట్రీ వాళ్ళైనా ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న ఓపెన్ సొసైటీని మనం ఆపలేం. ఈ ఓపెన్ సొసైటీలో ప్లస్లు, అడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయో డిసడ్వాంటేజెస్, థ్రెట్స్ ఉంటాయి. కానీ వాటిని మనం పాలసీ ద్వారా కౌంటర్ చేయాలి తప్ప ఇలా గొప్ప వాళ్ళని, మంచి వాళ్ళని, శాస్త్రవేత్తల్ని, రచయితల్ని, కవుల్ని పంపించేస్తాం, అవమానించేస్తామంటే రేపొద్దున కాన్సిక్వెన్సెస్కి మనం రెడీగా ఉన్నామా? లేం కదా. దిస్ ఈజ్ ద ఆర్టికల్. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, హ్యావింగ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ ఆర్టికల్ ఇన్ అరౌండ్ 14 to 15 minutes, if you ask me, is this article interesting? Yes, it is very interesting. I thoroughly enjoyed while reading this article. What is the level of English standard? I can call this article easy to moderate level. ఈ ఆర్టికల్లో వొకాబులరీ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఒక 10 to 15 వొకాబులరీ ఉన్నాయి. ఆ వొకాబులరీ తెలియకపోతే ఆర్టికల్ అర్థం కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వొకాబులరీ. ఓవరాల్గా దిస్ ఈజ్ అబౌట్ ది ఎడిటోరియల్ అనాలిసిస్ ఆఫ్ October 23rd హిందూ న్యూస్ పేపర్. మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్, ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తారు కాబట్టి హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్లో ఉన్న ఈ ఆర్టికల్ ఒకసారి మీరు చదవండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఇలా కొన్ని రోజులు చేసేటప్పటికి ఏమవుతుందంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మీ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ డైలీ హ్యాబిట్ కింద మారిపోతుంది. ఆ తర్వాత మీ ఇంగ్లీష్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలా జరగాలంటే న్యూస్ పేపర్ రీడింగ్ రెగ్యులర్గా చేయాలి. అలా జరగాలంటే ఎడిటోరియల్ వీడియోస్, ఎడిటోరియల్ అనాలిసిస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడడానికి ట్రై చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.